సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆ మధ్య మా స్నేహితురాలి ఇంటికి వెళ్ళినప్పుడు 12 ఏళ్ల తన కూతురు వేసిన డ్రాయింగ్లు చూపించిందండి. చిన్నప్పటి నుండి ఆ పాపకి బొమ్మలేసే అలవాటుందట. ప్రత్యేక శిక్షణ అంటూ ఎవరి వద్ద తీసుకోకపోయినా ఎంతో చక్కగా అర్థవంతంగా ఆ అమ్మాయి చిత్రాలు గీస్తోంది. చిత్రకళా పోటీల్లో గెలుచుకున్న బహుమతుల్ని చూపించి తనకి చిత్రకారిణి కావాలని ఉంది అనంది. ఆ అమ్మాయి వేసిన చిత్రాలను ఒక సంస్థ గ్రీటింగ్ కార్డ్స్ గా, క్యాలెండర్స్ గా కూడా ముద్రించిందట. తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కూతురు ఆ పాప. మధ్యతరగతి కుటుంబం వాళ్లది. ఆ పాపని చిత్రకారిణిగా తీర్చిదిద్దమని ప్రతి ఒక్కరూ సలహా ఇస్తున్నారని అంది మా స్నేహితురాలు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి సకలందరికీ స్వాగతం. సకలు ఎప్పటికప్పుడు సరికొత్త వంటలను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఓ సరికొత్త రుచితో మేము ముందుకు వచ్చేసిందండి. ఈ రోజు మనతో ఉన్నారు సుకన్య గారు. సుకన్య గారు ఈ రోజు మనకి ట్రెడిషనల్ ఐటమ్ గవ్వలు చేసి చూపించబోతున్నారు. సో మరి గవ్వలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం, అలాగే సుకన్య గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సుకన్య గారు. నమస్కారం. సుకన్య గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? కార్వాడ్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్ గా పనిచేస్తాను. హౌస్ వైఫ్. ఓకే. సో మరి ఈ రోజు మా సకలకి గవ్వలు పరిచయం చేయబోతున్నారు కదా. సో గవ్వలు అంటే రెగ్యులర్ గా మనం చేసుకునేవేనా, లేదంటే కొంచెం డిఫరెంట్ గా ఏదైనా చేస్తున్నారా? గవ్వలు అంటే అవి రెగ్యులర్ గా చేసుకుంటాం, మేము ఇంట్లోనైతే చేసుకుంటాము. గవ్వలు తయారు చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలో చెప్తారా? ఆయిల్, చక్కెర, గోధుమ పిండి, మైదా పిండి, ఇలాచి పౌడర్, సాల్ట్. సో గవ్వలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పారు కదా, మరి దీన్ని ఎలా తయారు చేయాలి? ముందు ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించేద్దాం. చక్కెర వేయాలి. అలా కొద్దిగా నీళ్ళు పోయాలి, కొంచెం. అంటే చక్కెర పాకం వచ్చేంత వరకు, తీగ పాకం రావాలి, చాలు. ఓకే. మరి గవ్వల కోసం పాకం రెడీ అవుతుంది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? గోధుమ పిండి, మైదా పిండి, కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని తీసుకొచ్చాను. అంటే ఇవి రెండింటిని కూడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి, పిండి లాగా, చపాతీ పిండి లాగా కలుపుకొని తీసుకొచ్చాను. ఆల్రెడీ కలిపిని తీసుకొచ్చారా? ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఓకే. కొంచెం దీనికి ఆయిల్ రుద్దాల. ఓకే. ఇది గవ్వలు చేయడానికి స్పెషల్ చెక్క. స్పెషల్ చెక్క. ఓన్లీ గవ్వల కోసమే యూజ్ చేస్తారా? గవ్వల కోసమే యూజ్ చేస్తాం, దేని గురించి యూజ్ చేయాలి. ఓకే. దీనికి ఏం చేయాలి? కొంచెం ఆయిల్ రుద్ది ఇది ఇట్లా అనేసాల. ఫస్ట్ అంటే దానికి అతుక్కోకుండా కొంచెం ఆ చెక్కకి ఆయిల్ రాస్తే పిండి దానికి అంటుకోకుండా ఉంటుంది. ఓకే, ఆయిల్ రాసేయండి. దీనికి ఒక ప్లేట్ కావాలి. ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా అలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని గవ్వ షేప్ లో చేసేసుకోవాలి చెక్కతోటి. ఓకే. సో మొత్తం చేసేసుకుందామా? గవ్వలు రెడీ అయిపోయాయి కదండి? రెడీ అయిపోయాయండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై. ఓకే. ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఓకే, చాలు. సరిపోతుంది. సో గవ్వలు అలా చేసుకొని పెట్టుకుంటే తర్వాత స్టవ్ మీద మనం ఆయిల్ పెట్టేసుకొని కొంచెం వేడొచ్చిన తర్వాత వాటిని ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో మనకి ఆయిల్ వేడవడానికి ఒక 2 minutes టైం పడుతుంది కదా, వెయిట్ చేద్దాం. ఈ లోపు మనకి పాకం అనేది అవుతూనే టైం పడుతుందా? కొంచెం తీగ పాకం రావాలి, అది కొంచెం గట్టి పాకం వచ్చేంత వరకు దాన్ని మరగనివ్వాలి. ఓకే, ఒక 2 minutes వెయిట్ చేద్దాం. సో ఆయిల్ వేడెక్కింది కదండి, గవ్వలు వేసుకోవాలండి. ఓకే. డీప్ ఫ్రై చేయాలి. ఇది తీగ పాకం వచ్చేసింది. దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఓకే. సో పాకం ముదిరిన తర్వాత మనకి ఇంకెప్పుడైతే మనం తీస్తామో అనుకున్నామో అప్పుడు ఇంక దాంట్లో ఇలాచి వేసేసుకోవాలి. ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి. కలపాలా? ఇది కలిపేసి కట్టేసేయాలి. ఇంకా ఇలాచి పొడి వేసేసుకొని ఆపేసేసి.
సో ఇవి కూడా కలర్ మారుతున్నాయి కదా. సో ఈ గవ్వలు కాబట్టి కొంచెం అన్ని ఒకేసారి వేసుకున్నా కూడా బాగుంది. పర్వాలేదు, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ఇంకా ఏమేమి వంటకాలు చేస్తూ ఉంటారు? నేను అన్నీ చేస్తానండి. మామూలుగా టీవీలో వచ్చేటివన్నీ చూస్తాను, అప్పటిదప్పుడు చేసేస్తాను. ఇప్పుడు చూసిన వెంటనే చేసేస్తారు. చేసేస్తాను. మీకు బాగా ఇష్టమైన వంట ఏంటి? ఇష్టమైందంటే అన్నీ ఇష్టమే. స్వీట్ హాట్ అని కొంతమందికి ఇలా ఉంటుంది కదా. మీరు ఓన్లీ ఇందులో మైదా పిండి, గోధుమ పిండి, ఉప్పు అంతే, ఇంకా వేరే ఏం యాడ్ చేయాలి? ఇంకేం యాడ్ చేయాలి. మళ్ళీ కట్టేసి ఇప్పుడు ఇది వేసుకోవాలి. తీగపాకం వచ్చింది, ఇవి దీంట్లో వేసుకోవాలి. ఓకే, సో మనం మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గవ్వల్ని వేయించుకున్నాం కదా. వేయించుకున్న ఈ గవ్వల్ని చక్కెర పాకంలో వేసేసుకోవాలి. ఓకే, డైరెక్ట్ వేసేసేయటమేనా? వేసేసి కలపాలి. ఓకే, వేసేయాలా? వేసేయాలి. ఇవి ఇట్లా కలుపుకున్నాక ఆరాల. ఇట్లా ఒక 2 hours 3 hours పడుతుంది ఆరనే. తర్వాత దాని మీద బాగా చక్కెర పాకం వచ్చినాక అప్పుడు తినొచ్చు. శ్రీలక్ష్మి గారు, ఆరిన తర్వాత ఇలాగ ఉంటాయి. టేస్ట్ చెప్పండి. ఓకే, సో 2 గంటలు ఆరబెట్టిన తర్వాత మనకి గవ్వలు ఇలా ఉంటాయండి. చూడటానికి చాలా బాగున్నాయి. సో మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీన్ని తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు మరొకసారి చూద్దాం. గవ్వలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, మైదా పిండి, చక్కెర, ఉప్పు, ఇలాచీ పొడి, నూనె. గవ్వలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి చక్కెర వేసి అందులో సరిపడా నీరు పోసి తీగ పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. పాకం మరిగేలోగా గోధుమ పిండి, మైదా పిండి, ఉప్పు కలిపి చపాతీ పిండిలా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వల చెక్క మీద గవ్వల్లాగా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాకంలో ఇలాచీ పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత డీప్ ఫ్రై చేసిన గవ్వలను పంచదార పాకంలో వేసి పాకం గవ్వలకు పట్టేలాగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే నోరూరించే గవ్వలు రెడీ. సకులు, గవ్వలకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదా. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగున్నాయండి. ఒక 2 hours మనం వాటిని అలానే పంచదార పాకంలో నానపెట్టాం కాబట్టి ఆ స్వీట్నెస్ మొత్తం గవ్వలకి పట్టేసి చాలా స్వీట్ గా చాలా బాగున్నాయి. సూపర్ అండి. అలాగే ఇలాచీ పౌడర్ వల్ల కూడా ఆ స్మెల్ అనేది, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. మరి ఈ రోజు మా సకుల కోసం స్వీట్ ఐటమ్, అది ట్రెడిషనల్ గవ్వలు రెగ్యులర్ గా ఇంట్లో చాలా సింపుల్ గా చేసుకునే విధంగా తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సకులు, ఇదండి ఇవాళ వంటల సందడి. మరి మీకు కూడా ఏదైనా సరికొత్త వంటకం తెలిస్తే ఆ వంటను మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 040223556540కి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. చూసారు కదా ఇవాళ వంటల సందడి కార్యక్రమాన్ని. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.